చేస్తున్నావు? ఓమాకులు దింపుతున్నా, బజ్జీలు చేద్దామని. ఓమాకు బజ్జీలా? ఆ, ఇవేంటి మరి ఓమ గింజలు వీటికి? గింజలు ఉండే వీటికి ఆకులే ఉంటాయి. చెట్టు తెచ్చి పెట్టి సాదిన ఆహా. చెట్లన్నీ సాదిన అప్పుడప్పుడు బజ్జీలు వేసుకుంటాం. మంచిగా ఉంటాయా మరి ఇవి? మంచిగా ఉంటాయి. మీకు తెలుసా ఈ ఓమాకు ఫ్రెండ్స్? ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. దీనికి ఓమ గింజలు ఎందుకు లేనట్టు మరి నాకు ఇంకా అర్థమైతలే. మన కోమ ఇందులో నుండి వస్తుందా? ఒక కొమ్మ పెడితే అదే వస్తుంది. కడగా 2 సార్లు కడుక్కొని స్టవ్ ముట్టించుకొని నూనె వేడి చేసుకోవాలి. అంటే ముందే నూనె వేడి చేసుకోవాలా మనం? నూనె వేడి చేసుకొని పిండి కలుపుకోవాలి. అంటే మనం నూనె వేడేసరికి పిండి కలుపుతాం. ఒక బౌల్ పిండి కొంచెం వేస్తాం. తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. కొంచెం సోడా వేసుకోవాలి, చిటికెడంత సోడా. మీరు చిన్నగా ఉన్నప్పుడు చేసుకుంటుండేనా ఇట్లా మరి? చేసుకుంటుంటే మేము చిన్నగా. ఇవన్నీ ఉంటుండేనా మరి అప్పుడు బజ్జీలు ఇవి అవి? అప్పుడు మా అమ్మ చేస్తుండే ఎప్పుడన్నా ఒకసారి. నీళ్ళు పోసుకొని ఇంకేం బజ్జీలు చేసుకుంటుండే మీరు చిన్నగా ఉన్నప్పుడు మరి? బజ్జీలు చేసుకుంటుంటే పకోడీ చేసుకుంటుంటే, ఆలుగడ్డ బజ్జీ ఇవన్నీ అప్పటి నుండే ఉన్నాయి. అయితే మిరపకాయ బజ్జీ వేసుకుంటాం. చిన్నప్పటి నుండి వచ్చా నీకు వంటలు? నాకు చిన్నప్పటి నుంచి రావు. మరి ఎట్లా చిన్నప్పుడు రాకపోతే నేర్పియలే? నేర్పించారు కానీ కొంచెం పెద్దగా అయిన తర్వాత. ఏం తింటుండే మరి రోజు? ఇట్లా బజ్జీలు అంటే ఎప్పుడు ఒకసారి ఉంటాయి కదా, మరి రోజు ఏం తింటుండే? రోజు అన్నం తింటుంటే. అప్పుడు మెతుకులు లేవు, ఏం లేవు. గట్క 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 రాత్రిపూట జొన్న అన్నం, పొద్దుటి పూట గట్క. మాకు పెసళ్ళు, కందులు, అవేంటి పల్లీలు ఇవన్నీ పండుతుండే. జొన్నలు, ఒడ్లు తక్కువ, జొన్నలు ఎక్కువ, కొర్రలు. నేను చిన్నగా ఉన్నప్పుడు అన్నీ వండుతుండే. అన్నీ వండుతుండే. మీరే వండిస్తున్నాను ఎట్లా? మా కూలి వాళ్ళు పెట్టి చేపిస్తుండే మా తాత. మీ తాత. ఇక అన్నం తెలియదా ఎక్కువ? అన్నం తక్కువ. అన్నం తక్కువ. ఒడ్లు పండుతున్నాయి కానీ ఇక ఒక్కొక్కసారి పండకపోతుంది అప్పుడు.
ఇంత నీళ్లు ఉండకపోతున్నానేమో అప్పుడు కదా, ఉంటుండేనా ఏ నీళ్ళు పొలాలకి వచ్చే నీళ్లు. పొలాల చెరువు నిండితే పండుతుండే మాకు, బావి లేదు. ఆహా. ఏ ఊరు మరి మీది? మాది నల్గొండ దగ్గర సందనపల్లి. సందనపల్లి. ఆడ నుండి హైదరాబాద్కి వచ్చినాం. హైదరాబాద్కి వచ్చి మరి మమ్మీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లనే చేసి పెడుతుండేనా? రోజు వాళ్ళు స్కూల్ నుండి కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు చేసి పెడుతుండే. మాకు కూడా చేసి పెడుతుంది ఫ్రెండ్స్ ఇప్పటికీ కూడా. మేమేమన్నా తినాలనుకుంటే మా కోసం ఇంట్లో మంచి అన్నీ రెడీ చేసి పెడుతుంది. మేము ఈవినింగ్ వచ్చేసరికి స్నాక్స్. అందరికి ఆలుగడ్డ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు తెలిసి ఉంటాయి కానీ ఈ బజ్జీలు తెలియకుండా కదా. తెలియదు, ఎవరికి తెలియదు బజ్జీలు వేసుకునేది. అదే ఓమా బజ్జీలు తెలియదు. ఓమా బజ్జీలు అసలు ఓమాకే నాకు తెలియదు. నువ్వు మొన్న చేస్తే అప్పుడు అర్థమైంది. గింజలు మన ఓమ గింజలు వేస్తే పెరుగుతాయి ఇవి. గింజలుగా చెట్టు పెట్టాలి. నెక్స్ట్ ఏముంటే చూపిస్తున్నావు మరి సబ్స్క్రైబర్స్ కి? నెక్స్ట్ టైం చికెన్ ఉండాలి. చికెన్ వండుతావా? చికెన్లో ఏం స్పెషల్, ఏం మంచి స్పెషల్ ఏం చేస్తావు? బీరకాయ పొట్టు పచ్చడి చెయ్యమ్మా, తెలుసా? పొట్టు పచ్చడా, పుదీనా పచ్చడా. బీరకాయ కర్రీ తిని ఉంటుండొచ్చు, బీరకాయ పచ్చడి తిని ఉండొచ్చు, కానీ మా అమ్మమ్మ బీరకాయ పొట్టు పచ్చడి చేస్తుంది. సో నెక్స్ట్ వీడియో అదే చేసేయడానికి ట్రై చేస్తాం. ఈ వీడియోని మీరు మంచిగా చూసి లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. పొంగుతున్నాయి, సోడా వేస్తే మంచిగా పొంగి కరకరలాడతాయి. వామ తింటే ఒంటికి మంచిది, వామాకు తింటే. మీరు దొరుకుతుండేనా మరి చిన్నప్పుడు ఓమా? చెట్లు పెట్టుకుంటాం కదా, ఉంటుండే. మీ మమ్మీ డాడీ ఏం చేస్తుండే మరి? మా డాడీ ఏం చేయడు, ఒక్కడే కొడుకు అని 100 ఎకరాలు ఆస్తుండే. ఎన్ని ఎకరాలు? 100 ఎకరాలు. అమ్మా, 100 ఎకరాలు ఉండేనా? 100 ఎకరాలు ఉండే. ఇప్పుడు ఏమి లేదు, అందరు చనిపోయారు, అన్ని అమ్మేసారు. మా తాతతోడ 7 ఆడపిల్లలు, అలా పెళ్లిళ్ళు చేసేటలకే మేము 5 ఆడపిల్లలు. మీరు 5గురా? 5 ఆడపిల్లలు, ఒక మగ పిల్లగాడు. అందరు సిటీలోనే ఉన్నారా? అందరు సిటీలోనే ఉన్నారు. అందరు సిటీలోనే ఉన్నారా? ఇప్పుడు ఊరికి పోవడం అవేం లేవా ఇక? ఊరికి పోవడము ఏం లేదా అంటున్నా. పోతాము, మరదలు ఉంది, మా అల్లుడు ఉండు, అమ్మని కొడుకు, బిడ్డలు ఉన్నారు, 2 బిడ్డలు. పోతాం వస్తాం. ఎవరిద్దరు బిడ్డలు? ఎవరు? మా తమ్మునికి 2 బిడ్డలు, ఒక కొడుకు. మా చెల్లె కూడా, ఒక చెల్లె అక్కడనే ఉంటది. ఒక చెల్లె అక్కడనే ఉంటుందా? చెల్లె కాడికి పోతాము. ఇక లేదు, మా అమ్మ నాయన పోయిండ్రు, మా తమ్ముడు పోయిండు, మా చెల్లె ఉంది. నేనే పెద్దదాన్ని. నువ్వే పెద్దనా? అందరికంటే నేనే పెద్ద. అట్లుంటుండే. మా చిన్నప్పుడు చదివిపించినారా నిన్ను? నన్ను చదివించలేరు. ఎందుకు? మా అమ్మ పనికి పోతుండే, నేను అందరినీ ఎత్తుకున్న, చిన్న చిన్న గుండ్రాళ్ళు. ఇవాళ కావాలి నన్ను ఉంచిపోయేది. అచ్చా, అందరినా? అందరినీ 5 మందిని ఎత్తుకున్నా నేను. అమ్మో, నీకు చిన్నప్పుడే పెళ్ళి అయిందా? అప్పుడు చిన్నప్పుడే పెళ్లి అయింది, 15 ఏళ్ళకి అయ్యింది పెళ్లి నాకు. ఒకసారి చూపి, అవి వెళ్ళేస్తున్నావు చూపి, మళ్ళీ ఆడియన్స్ చూడాలి కదా. ఇగో ఇక్కడ పెట్టు, ఇటు పెట్టు. ఇగో వెళ్ళేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ
వేస్తుంది. మనం ఒక బౌల్లో తీసుకోవాలి. ఒక బౌల్. ఉమ్. చిన్నప్పుడే పెళ్ళి అయిందా నీకు కూడా? చిన్నప్పుడే పెళ్ళి అయింది, 15 ఏళ్ళ పిల్లకు పెళ్ళి అయింది. అమ్మో. మీ తర్వాత చెల్లెలు ఉన్నారు కాబట్టి తొందర చేసినారేమో. ఇంకా అందరికి చదివించారు, అందరికి పెళ్ళి చేశారు. మళ్ళీ నువ్వు అన్ని చెప్తావుగా, ఫోన్ కూడా ఆపరేట్ చేస్తావు ఎట్లా? ఎవరు నేర్పించినారు మరి ఇవన్నీ? తాతనా? తాత నేర్పించాను. తాత చదువుకుండు, హైదరాబాద్లోనే చదువుకుండు. ఇంకా తాత మేనోళ్ళు అవుతారు మాకు. ఆహా. అట్లని ఇక చదువుకోకుండా కూడా చేసుకున్నాడు మేనోళ్ళని. చూసినా మా తాత ఎంత మంచోడా. మరి నీకు చిన్నప్పుడు వంట రాదంటున్నావు, మరి ఎవరు చేసిండారు నీ పెళ్ళైనా? మా అమ్మ పెళ్ళి అయినాక తాత చేసిండు. తాత చేసిండా? తాత నేర్పించిండు నాకు. చిన్నపిల్లని చేసుకొని వచ్చి తాత నేర్పించిండు, మేనోళ్ళు కాబట్టి ఆయనే చూసుకుండు. మీ మమ్మీ వాళ్ళే చందనపల్లి, మరి తాత వాళ్ళది ఎటు సైడ్? తాత వాళ్ళది హిట్కులపాడు, నకరకల్ దగ్గర. ఇటుకులపాడు. పోతావా అటు మరి ఇటుకులపాడికి? పోతా. మా బావ పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. తాత వాళ్ళు ఎంతమంది మళ్ళా? వాళ్ళు 3 అన్నదమ్ములు, 4 ఆడపిల్లలు. 4 ఆడపిల్లలు. పోతా ఎందుకు. ఏదో ఇటుకులపాడు ఎటు డిస్టిక్ వస్తుంది తెలుసా మీకు? ఇటుకులపాడు ఫ్రెండ్స్ తెలుసు, మూసీషర్ల ఉంటుంది కదా. మన నల్గొండ డిస్టికే కదా అది కూడా. నకరకల్లు సూర్యాపేట కూర్చుంటే ఎడమ సైడ్ ఉంటుంది. అచ్చా. నేను కూడా అన్ని పనులు చేసిన, వరి కోసిన, కాలువ కలిసిన. చిన్నగా ఉన్నప్పుడే నన్ను మా పొలం కాడికి, మా శిలక కాడికి తీసుకుపోతుంది. జొన్న కోసిన, పోతే కంది చేనులు కోసిన, ఆమెకాయలు ఏరిన, అన్ని పనులు చేసిన. పల్లికాయ వీకిన, పెసర చేను ఏరిన, అన్నీ చేసిన చిన్నగా ఉన్నప్పుడే. చిన్నగా ఉన్నప్పుడే ఇక పిల్లలు ఎత్తుకునే టైం అయిపోయినాక ఇక పని చేసిన. అచ్చా. పెళ్ళైనాక మరి ఏడుంటుండే? పెళ్ళి అయినాక ఇక్కడనే ఉన్నాం, హైదరాబాద్కి వచ్చేసినావా పెళ్ళి కాగానే? భయం కాలే? ఇంకా భయం అంటే లోపలనే ఉండేది. లోపలనే ఉండేది. ఏడుంటుండే? ఇల్లు ఫస్ట్ ఏడ ఉంటుండే? ముత్తంగిలో ఉంటుండే. ముత్తంగి గవర్నమెంట్ క్వార్టర్స్ ఉంటుండే. మంజీర్ అనే దాంట్లో గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉండేది. అచ్చా. ఇక మళ్ళా నుంచి వచ్చి మళ్ళా లింగంపల్లి క్యాంపులో ఉన్నాం. ఇక ఆ తర్వాత ఇల్లు కట్టుకొని ఇక్కడికి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది మరి? 30 years అవుతుంది. 30 years అవుతుందా? అమ్మో. మమ్మీ ఏం చదువుకుంటుండే అప్పుడు మరి? మమ్మీ 10th చదివినప్పుడు వచ్చినాం ఇక్కడ. మమ్మీ 10th క్లాస్ అన్నప్పుడు వచ్చినారా? మళ్ళీ స్కూల్ ఏడానో? పిన్ని 5th class చదువుతుంది, చిన్న పిన్ని పుట్టింది. ఎట్లా తింటారు ఇవి? మంచివేనా మరి మనకి? ఇవి తినొచ్చా? మంచిది, వామాకే మంచిది. చిన్నపిల్లలు దగ్గు వస్తే రొట్టెల పెంక పెట్టుకొని దాని మీద కొంచెం వేడి చేసి అది కొంచెం ఉప్పేసి రసం పిసికి పిల్లలకు పోస్తే మంచిది, దగ్గు తక్కువ అవుతుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, టిప్. మీ పిల్లలకు కూడా ఎప్పుడైనా దగ్గు వస్తే ట్రై చేయండి. చిన్నపిల్లలకి. పెద్దోళ్ళకి ఉండదు అమలు, తక్కువ కదా. పెద్దోళ్ళకి నవ్వుతూనే ఉంటారు, పెద్దోళ్ళు మన బుక్కుతారు. అంతే అంట. చిన్నపిల్లలకైతే పోస్తారు. దాని రసం పోయాలేమో. రసం
నేను కూడా పోసిన పిల్లలకి. ఇట్లా తింటే మంచిదేనా మరి బజ్జీలు? మంచిది, చిన్నపిల్లలు తినలేరుగా, మనమే తింటాం. ఇవి టేస్ట్ చేసి చెప్పు ఎట్లున్నాయో. హాయ్ మమ్మీ. హాయ్. వావ్, ఏమేం బజ్జీలు తెలుసా నీకు? తెలుసు, ఓమ బజ్జీలు ఎంత బాగున్నాయో చూడు. అబ్బా ఎంత బాగున్నాయో తెలుసా, చాలా బాగున్నాయి. తింటే అన్నం కూడా తినాలనిపించదు, ఎంత బాగున్నాయి. చిన్నప్పుడు చేసి పెడుతుండేనా మరి అమ్మమ్మ? చాలా చేసి పెడుతుండే, అన్ని రకాలు. మీరు కూడా చేసుకొని ఎలా చేశారో చూసారు కదా, మళ్ళీ చేసి మీరు తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా వీలుంటే ఇంకోసారి మళ్ళీ వస్తా. బాయ్.